నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను రఫీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు. ఆవిడతో మాట్లాడారు. నమస్తే అండి. ప్రచారం ఎలా సాగుతుందండి? చాలా మంచిగుందండి. ప్రజల స్పందన బాగుంది. చాలా ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు. అందరు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు, అన్ని పార్టీలు కానీ ఇంకా ప్రజలు కానీ. 6 గ్యారెంటీల స్కీమ్స్ వైజ్ అందరికీ అవగాహన వచ్చేసిందంటారా పూర్తిగా? దాన్ని చాలా మంచిగుంది. 100 రోజులలోనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంకా మిగతా రిమైనింగ్ కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత అన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు. మహిళా బస్ కానీ, గ్యాస్ పథకం కానీ, ఈ 2500 హామీ ఒకటి మహాలక్ష్మిది, ఇంకోటి నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా 30,000 ఇవ్వడం అనేది కూడా చాలా సంతోషకరం. మరి ఎందుకు మేడం 6 గ్యారెంటీలు 100 రోజుల్లో ఇస్తామన్నారు, ఇంకా ఇవ్వలేదు అని చెప్పి మీ ప్రత్యర్థులే చెప్తున్న పరిస్థితి? ఇచ్చిండ్రు కదండి. 100 రోజులలో గ్యాస్ పథకం ఒకటి ఇచ్చిండ్రు, ఇంకోటి అకౌంట్స్లలో అందరికి పడుతున్నాయి, ఇంకో ఉచిత బస్సు ఒకటి ఇవ్వడం జరిగింది. అదైతే చాలా సంతోషంగా ఉన్నారు. మొన్న కూడా నేను బస్సు ఎక్కినప్పుడు అందరిని అడిగితే చాలా సంతోషంగా ఫీల్ అయినారు. ఒకరో ఇద్దరు తప్ప ఇంకా కొంతమంది ఇక కామెంట్ చేస్తారు పడిరాని వాళ్ళు, యాంటీ పార్టీ ఉన్నోళ్ళు కాబట్టి. అట్లా ఏం లేదని మంచిగా చాలా. ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి గారు మొన్నటి వరకు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేశారు, గెలిచారు. ఇప్పుడేమో హ్యూజ్ పార్లమెంట్, బిగ్ పార్లమెంట్ మల్కాజ్గిరి అంటే 35 లక్షల పైచీలకు ఓటర్స్. సో వాట్ ఈస్ యువర్ అంటే మీ వ్యూహం ఏంటి దీనికి సంబంధించి? అంటే మేము ప్రజలలో ఉన్నామండి, ఎప్పటి నుంచో ప్రజలలో ఉన్నాం, ప్రజల కోసమే పనిచేస్తాం. 2006 నుంచి నేను కూడా 2006 నుంచి 2019 వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చేసిన ఎక్స్పీరియన్స్ గతంలో చాలా అవగాహన ఉంది. ఎక్కడ చూసినా మేము స్టోన్స్ ఫౌండేషన్స్ ఇనాగ్రేషన్స్ కూడా జెడ్పీ నుంచి ఇచ్చి శాంక్షన్ ఇచ్చి ప్రజలలో తిరగడం జరిగింది. కాబట్టి అదే దాంతో ప్లస్ ఇంకోటి గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నమ్మి నన్ను ఇక్కడ మల్కాజ్గిరిలో నిలబెట్టినందుకు నేను కూడా ప్రజలకు అండగా ఉంటా. ఒక ఆడపడుచులాగా నేను కూడా వాళ్ళకి రెస్పాండ్ అవుతా కాబట్టి వాళ్ళకు కూడా కొంత క్యాండిడేట్ది కూడా చూస్తారు ఎట్లుంది అనేది. కాబట్టి లోకల్ కాదు, ఏం తెలుసు పార్లమెంట్ గురించి, ఏం అవగాహన ఉంది అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అవగాహన అంటే ఆయన కూడా ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ నుంచి అదే స్టేజ్ నుంచి వస్తారు కదండి. ఆయన నేను 3 టర్మ్స్ జెడ్పీ చైర్పర్సన్. అవగాహన లేకపోవడం ఏంటంటే మనుషులు ఇట్లా చూసి మనుషులను ఎట్లా అంటే ఎట్లా ఎవరిదైనా దిగితే కానీ తెలియదు కదా, లోతు అంటారు కదా. మేము కెపాసిటీ, మాట్లాడే కెపాసిటీ ఏదైనా చూసి నేర్చుకుంటాం అందరం. ఒకటేసారి రావు కదండి అన్నీ. అయినా కూడా 3 టర్మ్స్ పాలిటిక్స్ నుండి నేను 2006 నుంచి ప్రజల నుండి, ప్రజల అవగాహన కింది స్థాయి నుంచి నాకు కూడా డెవలప్మెంట్స్ కానీ ఏమైనా నాకు అన్ని అడ్మినిస్ట్రేషన్ తెలుసు. జెడ్పీ చేసిన కాబట్టి, జెడ్పీ చైర్పర్సన్ చేస్తే ఏదైనా చేయొచ్చు కాబట్టి నాకు 100% నేను పార్లమెంట్కి వెళ్ళి మంచి పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చి మల్కాజ్గిరిని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాను. మల్కాజ్గిరి పార్లమెంట్ పరంగా చూసుకుంటే అభివృద్ధి పరంగా మీ నోటీస్కి వచ్చిన అంశాలు ఏమన్నా? మల్కాజ్గిరిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా నాలాస్, ఈ నాలాస్ మూసుకుపోవడం వల్ల చాలా వరకు డ్రైన్ వాటర్ అన్నీ చాలా రోడ్ల మీద, వర్షం నీరు రోడ్ల మీద పోతున్నాయి వర్షాకాలంలో. ముఖ్యంగా ఇక కాలేజెస్ అడుగుతున్నారు. డిగ్రీ కాలేజ్ ఒకటి, 50 బెడెడ్ హాస్పిటల్, 100 బెడెడ్ హాస్పిటల్ కొన్ని ఏరియాస్లో టూరిజం స్పాట్గా, లేక్ వ్యూని టూరిజం స్పాట్గా చేయాలి. షామీర్పేట ఒకటి, ఇంకా అట్లా చాలా ఉన్నాయండి. డ్రైన్స్, ఇంటర్నల్ రోడ్స్, బిల్డింగ్స్, స్కూల్ బిల్డింగ్స్, జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్స్ కూడా లేవు కరెక్ట్గా. ఫెసిలిటీస్, మౌలిక సదుపాయాలు అవి కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా చిన్నవి చాలా ఇంపార్టెంట్. స్కై వాక్, మెట్రో ట్రైన్ ఇట్లా సీఎం గారు చేస్తున్నారు, మాట ఇచ్చిండ్రు. అవి ఎట్లా అయిపోతాయి. కానీ ఈ చిన్నవి అంటే మెయిన్ డ్రింకింగ్ వాటర్ చాలా అడుగుతున్నారు. 1 వీక్ ఒకసారి వస్తున్నాయి అంటున్నారు. కాబట్టి అదంతా చాలా డ్రింకింగ్ వాటర్ మీద పెట్టారు. స్టేట్ ఇది వేరు, నేషనల్ లెవెల్ వేరు. సో ఈ మీరు నేషనల్ రేంజ్ ఇప్పుడు లైక్ ఎంపీ అంటే, సో స్టేట్తో కోఆర్డినేషన్ అనేది కొంచెం కట్టే అవకాశం ఉంది. ఎలా అనిపిస్తుంది లైక్ ఎంపీగా రావటం? అట్లా ఏముండదండి. స్టేట్ గవర్నమెంట్ ఫండ్ కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టవచ్చు, కొట్టి కంటోన్మెంట్ తప్ప మిగతా రిమైనింగ్ ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో అయినా ముఖ్యమంత్రి గారు సహకారం తీసుకొని డ్రైనేజ్ కానీ, మినరల్ వాటర్ ప్లాంట్స్ కొన్ని అడుగుతున్నారు. కొంతమంది బోర్ అడుగుతున్నారు. ఇక్కడ కూడా బోర్ అడుగుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లాగా. నేను అనుకున్న గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటాయి అనుకున్నా, కానీ ఇక్కడ సిటీలో మల్కాజ్గిరి ఏరియాలో కూడా అడుగుతున్నారంటే అంత గత ప్రభుత్వం అంత అధ్వానంగా చేసిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ సిటీలో అంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కంపల్సరీ చేయాల్సిందే. ముఖ్యమంత్రి సహకారం, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున తీసుకురావాలి. లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అప్రోచ్ రోడ్స్ లేవు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఎన్బి రోడ్స్ కూడా కరెక్ట్ లేవు. అసలు చేయాలండి, చాలా అభివృద్ధి చేయాలి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల బాధలు అణువణువునా తెలిసిన వాళ్ళు మీరు, అంటే ఎప్పటి నుంచో ప్రజా పరిషత్, జిల్లా పరిషత్ చైర్మన్గా చేస్తున్నారు.
సో ఇక్కడ ప్రజలకి అక్కడ ప్రజలకి తేడా ఏమైనా గమనించారంటే ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నా కదండి, గ్రామీణ ప్రాంతాల్లోనే వాటర్ లేవు, డ్రింకింగ్ వాటర్, మోరీలు అడుగుతారు విలేజ్లలో. మోరీలు అంటే ఇక్కడ డ్రైన్స్ అంటారు, అక్కడ వాటర్ అడుగుతారు. ఇంకా అంగన్వాడీ డ్వాక్రా బిల్డింగ్ అడుగుతారు, అవి కూడా ఇక్కడ అడుగుతున్నారండి. అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఈ ఐటీ ఇవన్నీ వచ్చినందుకు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇవన్నీ వచ్చినందుకు సిటీ ఎంత డెవలప్ అయిందో అనుకుంటున్నాం. కానీ గవర్నమెంట్ ఫెసిలిటీస్ అయితే ఇలాంటివి లేవు. అసలు రోడ్స్ కరెక్ట్ లేవు, ఇంటర్నల్ రోడ్స్. మొన్న నేను కంటోన్మెంట్ తిరిగిన, రోడ్ షోలు చేసిన 3 డివిజన్స్, అసలు రోడ్సే లేవు, వాటర్ లేవు, నీళ్లు లేక డబ్బాలలో నింపుకుంటున్న పరిస్థితి. విలేజ్లలో కిలోమీటర్ నుంచి తెచ్చుకుంటే మేము బోర్స్ వేసి శాంక్షన్ ఇచ్చి చాలా పని చేసినాం. ఒక్కొక్కసారి అయితే ఇంటికి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి మాకు బోర్ కావాలి, మోటార్ కావాలంటే మీరు విలేజ్కి వెళ్ళేసరికి నేను మీకు బోర్ పంపిస్తాను అని పంపించిన రోజులు కూడా ఉన్నాయి. పంపించి బోర్ వేపిస్తే వాళ్ళు ఎంత సంతోషపడ్డారు. అట్లా చాలా వందల బోర్లు వేయించినామండి, మామూలు కాదు అది. వాళ్ళ ఇంటికి పోయే లోపు వేసిన జెడ్పీ చైర్మన్ అండి నేను. సో ఆ అవగాహన ఉంది కాబట్టి మీకు. సో ఇప్పుడు ప్రజలతో ఎలా మమేకం అవుతున్నారండి? ప్రజలు చాలా ఇక్కడ ఏంటంటే మొత్తం సిటీ ఇక్కడ నుంచో వచ్చి సెటిలర్స్ ఉంటారు ఇక్కడ. వాళ్ళకు అంత ఎవరిని అడగాలో తెలుస్తలేదు, ఏం అడగాలో తెలుస్తుంది. మేము పోతుంటే కొంతమంది అడుగుతున్నారు, కొంతమంది ఎట్లా ఎవరి త్రూ పోవాలి, ఎట్లా వేయాలి, మాకు అసలు నీళ్ళు లేవు, మాకు కరెక్ట్ నీళ్ళు కావాలి, మాకు హౌస్ పట్టాస్ కావాలి. కొంతమంది చాలా వరకు ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ల్యాండ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాళ్ళు ప్లాట్స్ కొన్నారు, వాళ్ళకి పొజిషన్లో వేరే వాళ్ళు ఉన్నారు, పట్టా వీళ్ళకి లేదు. అగ్రిమెంట్స్ అయినాయి, అన్నీ ఏదో రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్లు అయినాయి. అట్లాంటివి చాలా ఉన్నాయి. మొత్తం తప్పులు తడకలే ఉన్నాయి మీ దృష్టికి వచ్చినాయి. ఇంకోటి గతంలో డబుల్ బెడ్రూమ్ అని ఇస్తా అని ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, లేని వాళ్ళకి ఇవ్వలేరు. వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళకి రిలేటివ్స్కి ఇచ్చిండ్రు. అట్లా పాలకులు ఏం చేయలేదా అండి మల్కాజ్గిరికి? చేయలే అంటే అన్ని అక్రమాలండి. ఇప్పుడు ఉన్నోళ్ళకి పేదోళ్ళకి ఇవ్వాలి. అప్పుడు వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో గుర్తించి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అట్లా కాదు, ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ రిలేటివ్స్కి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఇంట్లో స్టాఫ్కి అట్లా తప్ప ప్రజలకైతే ఇవ్వలేరు. మల్లారెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, మీరు చూసే ఉంటారు. సో దాని మీద ఏమైనా కామెంట్స్ ఉన్నాయా మీ సైడ్ నుంచి? ఆయనకి ఎవరు వింటారండి? మల్లారెడ్డికి వినే పరిస్థితిలో లేరు ప్రజలు. అప్పుడంటే గతంలో గవర్నమెంట్ ఉందని భయానికి ఆయన మాట చెప్పినట్టు విన్నారు. అప్పుడు కూడా ఆయనకు రెస్పెక్ట్ ఎవరు ఇయ్యరు. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒకసారి జోకులు వేస్తే నమ్ముతారండి ప్రజలు. ఊరికే జోకు ఉంటే కూడా ఎవరు పట్టించుకోరండి. కాబట్టి ఆయన మాటలు ఎవరు పట్టించుకోరు. ప్రజలు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తారని వాళ్ళు పక్కా నమ్ముతున్నారు. ప్రజలు 100% మంచి మెజార్టీ ఇస్తున్నారు. పరోక్షంగా బీజేపీ నాయకులకి సపోర్ట్ చేయండి అని కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఈటెల రాజేందర్ గారికి సపోర్ట్ చేయండి అన్నట్టు. సో దాన్ని ఎలా చూస్తారు మీరు? మల్లారెడ్డి, ఈటెల రాజేందర్ గారు ఇద్దరు ఇంటర్నల్గా చీకటి ఒప్పందంలో ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పడం జరిగింది, ఖండించడం జరిగింది. కాబట్టి నిజంగా చెప్పాలంటే ఇట్లా ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీకి డైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నారు అంటే దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని. కాబట్టి ప్రజలకు తెలుసు ఎవరికి వేయాలనేది. అదే అండి, ఇప్పుడు ఆయనకైతే ఎవరు చెప్తే వినే పరిస్థితిలో లేరు. ఈటెలకి గెలిపిస్తా అంటే ఆయన ఎవరండి గెలిపించడానికి? ఈ రోజుల్లో సొంత ఇంట్లోనే ఎవరు వినేటట్లు లేరు మాట. అట్లాంటి ప్రజలు అంత అమాయకులు కాదు. ప్రజలు ఎవరికి అన్న వాళ్ళకి వేస్తారు. ప్రజలకు కూడా తెలుసు మాటలు ఎవరు చెప్తుండ్రు, పని ఎవరు చేస్తారు, ప్రజలలో ఎవరు ఉంటారు అనేది కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి ఏదో రామ్ మందిర్ అని అట్లా అంటే అందరికీ రామ్ భక్తి అంటే అందరికీ ఉంటుంది. కాబట్టి కుల మత భేదాలు లేకుండా అట్లా అనేది ఉండాలి. కానీ మతాన్ని అడ్డు పెట్టుకొని పార్టీ కోసం పనిచేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలైతే చాలా మంచిగా ఆలోచిస్తుండండి. ఈసారి 10 సంవత్సరాలు మేము ఎట్లా అభివృద్ధిలో వెనుకబడినాము, ఇప్పుడు మాత్రం ఓటేయకపోతే మేము చాలా వెనుకబడిపోతాం 10 సంవత్సరాలని వాళ్ళే తెలియజేసి అందరు సమిష్టిగా ఇప్పుడు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు. మంచి హై మెజార్టీతో వస్తున్నాం. ఇప్పుడు టీడీపీతో వర్క్ చేశారు, బీఆర్ఎస్లో వర్క్ చేశారు, ఇప్పుడేమో కాంగ్రెస్లో. సో వ్యత్యాసం ఏమన్నా నోటీస్ చేశారా? ఏది బాగుంది అంటే ఏం చెప్తారు? టీడీపీలో అంటే నేను గవర్నమెంట్లో లేను కదండి, కాంగ్రెస్ గవర్నమెంట్లో లేను. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు టీడీపీ ఉండే. అప్పుడు మేము గవర్నమెంట్లో లేం కాబట్టి టీడీపీ గవర్నమెంట్ ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు నేను టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నా. అంటే ఆ నాయకులతో వర్క్ చేశారు కదా, సో దట్స్ ద థింగ్. గవర్నమెంట్ ఉంటే తెలుస్తుంది కదండి. గవర్నమెంట్లో ఏంది అడ్మినిస్ట్రేషన్ ఎట్లానే తెలియదు కదా. కాబట్టి మేము టీడీపీలో ఉన్నప్పుడు కూడా అప్పుడు బాగానే చాలా బాగా యాంటీ గవర్నమెంట్లు వైఎస్ సహకారంతో చాలా బాగా చేసినాం. గవర్నమెంట్లు ఉన్నట్టే లెక్క. తక్కువ సమయం ప్లస్ ఏంటంటే పెద్ద పార్లమెంటు, ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? ఇప్పుడు కార్యకర్తల సహకారం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు
ప్లస్ మేము కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, ఇంకా ప్రజలు, ఎడ్యుకేటెడ్స్, ఇంకా రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్, అన్ఎంప్లాయ్మెంట్, ఇంకా చాలామంది అందరు సపోర్ట్ చేస్తున్నారండి. స్టేట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి డెవలప్ అవుతుందని అందరూ ఆశతో ఉన్నారు. తప్పకుండా మంచి మెజార్టీ ఇస్తామని ప్రజాస్పందన ఉంది, చాలా మంచి మెజార్టీ వస్తుంది. రేవంత్ రెడ్డి గారి మేనియా సో ఎలా ఉంది మీ సైడ్? అంటే లైక్ ఆయనతో కలిశారు, పార్టీలో చేరారు, ఆయన స్పందన ఎలా ఉంది దాని గురించి? మేనిఫెస్టో ఇస్తామని చాలా 100 డేస్లో గ్యారంటీ ఇచ్చిండ్రు. మల్కాజిగిరి మొన్న కంటోన్మెంట్కి వచ్చారు. మల్కాజిగిరి నా ఊపిరి అన్నట్టు మాట్లాడిండు. చాలా మంచిగా నేను మల్కాజిగిరి నుంచే, నేను ఇక్కడ నుంచే పిసిసి ప్రెసిడెంట్ అయి సీఎం అయినా, మిమ్మల్ని జీవితంలో మర్చిపోను, ఇక్కడ అభివృద్ధికి నా సహకారం పూర్తిగా ఉంటుంది అని చెప్పి మద్దతు ఇచ్చిండ్రు. అందరు చాలా ఆశతో ఉన్నారు, చేస్తారండి. ఇప్పుడు ఆయన తప్ప ఇంకెవరు చేయరు. వై మల్కాజ్గిరి ఎంపీ అంటే ఏం చెప్తారండి సునీత మహేందర్ రెడ్డి గారు? ఎందుకు సడన్గా దీన్నే ఎందుకు ఎంచుకున్నారు, ఇదే ఎందుకు ఇచ్చారు మీకు? అంటే ఒక లీడర్ అయినప్పుడు ఎక్కడ పోతే అక్కడ పంపిస్తే అక్కడ పోవాలండి, లేకపోతే లీడర్షిప్ అని నాకు అనిపించదు. అందుకే సరే ఎక్కడైనా నా ప్రజలు ఉన్నారు, నేను అప్పుడు గతంలో చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి మల్కాజిగిరి మీద నాకు పూర్తిగా అవనాలు లేకున్నా మొత్తం 75% అయితే ఉంది. గతంలో ఏరియా మేడ్చల్, కుత్బులాపూర్, గట్కేసర్, కీసరా ఇవన్నీ చేసినాం కదా. ఇంకా కుక్కట్పల్లిలోని ఎల్బీ నగర్ కొంత ఏరియా, ఇవన్నీ మా జెడ్పీ కంట్రోల్ వస్తున్నప్పుడు కాబట్టి నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది విలేజ్లో. ఇంకా మిగతా ఒట్టి కంటోన్మెంట్ తప్ప కాబట్టి ఈజీ ఉంటుంది, అట్లేం లేదు. రేవంత్ రెడ్డి గారు గెలిచిన స్థానం నిజంగా రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి స్థానాన్ని మీకు ఇచ్చారు ఆయన ఎంతో నమ్మకంతో. సో దాన్ని నిలబెట్టుకోవడానికి దానికి సంబంధించి ఎటువంటి వ్యూహరచన చేశారు మీరంటే ఏం చెప్తారు? అంటే ఇదే అండి, ఇప్పుడు మెయిన్ డ్రింకింగ్ వాటరు, క్లీన్ అండ్ గ్రీన్ ఒకటి, డ్రైన్స్ ఒకటి, కాలేజెస్ ఒకటి, మెయిన్ కాలేజెస్ కావాలి. డిగ్రీ కాలేజ్ లేదు, జూనియర్ కాలేజ్ లేదు. అసలు మేడ్చల్ అంత పెద్ద ఏరియా, కాలేజెస్ లేకపోవడం ఏంది గవర్నమెంట్ వాళ్ళ ఎడ్యుకేషనల్ ఫీల్డ్స్ మల్లారెడ్డి నడవయని ఉద్దేశంతో కాలేజెస్ గవర్నమెంట్ లాస్ట్ టైం ఇస్తా అంటే కూడా వద్దని పెట్టనీయలేడు. కాబట్టి అవన్నీ అతి తొందరలోనే చేస్తాము. నిన్న కంటోన్మెంట్లో కూడా చెప్పడం జరిగింది సీఎం గారు, కాలేజెస్ ఇస్తా ఇమీడియట్గా. ఇంకా ఈ మెట్రో ట్రైన్ ఒకటి, స్కై వాక్ ఒకటి, ఇవి చేస్తాను. రాజకీయ ప్రస్థానం గురించి కాసేపు మాట్లాడుకుందాం. సో మీ రాజకీయ ప్రస్థానం వైజు మీకు ఇంట్లో సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, ఎందుకంటే ఎప్పుడు ప్రజలతోనే ఉండాలి, టైం సరిపోదు, వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీకి టైం ఇవ్వలేము. సో ఇవారే లైక్ ఒక మహిళగా వాట్ యు సే దీని గురించి? ఇంకా మహిళ డబుల్ రోల్ అయిపోతుందండి. ఏ మహిళ అయినా కూడా ఒక రంగంలో ఉంటే ఇంట్లో ఏదైనా ఇంకా సాక్రిఫైస్ చేయాలి కొంచెం. కాబట్టి తప్పకుండా మాకు మిస్ అవుతాం, పిల్లల్ని అయినా ఫ్యామిలీ అయినా కూడా. కాకపోతే అయినా ఇక సరే వాళ్ళ బాధలతో పోలిస్తే మన నథింగ్ కదా. అడగరా మమ్మీ టైం ఇవ్వరా? ఇక చిన్నప్పుడు అడుగుతుండే, ఇప్పుడు పెద్ద అయిపోయారు కదండి, వాళ్ళ బిసి వాళ్ళు. పాప పెళ్ళి అయిపోయింది. ఇక కమింగ్ టు సెటిలర్స్ అండి, సెటిలర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఈ మ్యాక్సిమం ఈ పార్లమెంట్ వైజు ఎక్కువ మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం మీరు ఏం చేస్తారంటే ఏం చెప్తారు? చేయాలండి. వాళ్ళు సెటిలర్స్ ఉన్నారు ఇక్కడ, లేబర్ పని చేస్తున్నారు. వాళ్ళకి లేబర్ పని చేసిన వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, ఇప్పుడు పక్కా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కష్టపడిందంతా రెంట్కే పెట్టేస్తున్నారు. 10,000 15,000 సంపాదిస్తే 10,000 రెంట్కే పోతుంది. 5,000లో ఏం తిండి ఏం సరిపోతుందని చాలామంది కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఫస్ట్ మేము గెలవగానే దాని మీద దృష్టి పెడతాం, ఇల్లుల మీద. సొంత ఇల్లు, ప్రతి పేదవాడికి సొంత ఇల్లు. వాటర్ చాలా, వాటర్ లేవు. ఇంతుండి వాటర్ లేకపోతే ఎట్లా అండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ మెడ్చల్కి వెళ్ళినాం, అసలు అంత పెద్ద అపార్ట్మెంట్లో అవన్నీ చూస్తే ఇక అమెరికా అమెరికా అంత ఉంది చూస్తే, కానీ వాటర్ లేవు. చాలా అభివృద్ధి చేయాలండి. చిన్న చిన్న మౌలిక సదుపాయాలు కల్పించి పెద్దవి కూడా చేయాలి. పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తేనే మల్కాజిగిరి అభివృద్ధి చెందుతారు. ఎక్కువ మంది ఈ పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఎలా నెట్టుకు రాగలరు సునీత మహేందర్ రెడ్డి అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి మేనియానా, కాంగ్రెస్ మేనియానా, సునీత మహేందర్ రెడ్డి ఫాలోయింగా? అంటే అప్పుడు గవర్నమెంట్ ఉంటే భయపడేసిందండి ప్రజలు, కానీ కాంట్రాక్టర్స్, పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కూడా సరే టీఆర్ఎస్కే చేద్దాం, మా బిల్స్ ఆపేస్తారని అందరు చేసిండ్రు. ప్రజలు కూడా భయపడి ఇల్లులు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామంటే భయపడి దళిత బంధాన్ని పెట్టి అట్లా చేసిండ్రండి. కానీ ఇప్పుడు భయపడరు. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, ప్లస్ రేవంత్ రెడ్డి గారిని మీద ఆశలు పెట్టుకుంది కాబట్టి మంచి ప్రజాస్పందన బాగుంది. ఏదో పుట్టిస్తున్నారు అక్కడ బీజేపీ ఉందని, అది ఏడ లేదండి. బీజేపీ 10 మందిని అడిగితే 2 మంది చెప్తున్నారు తప్ప అసలు బీజేపీనే లేదు. కమింగ్ టు మల్కాజ్గిరి పాయింట్ ఆఫ్ వ్యూలో
మీ ప్రత్యర్థి ప్రధాన ప్రత్యర్థి ఎవరంటే ఏం చెప్తారు? మాకు ప్రత్యర్థి ఎవరు లేరు. అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఉన్నాయి. సో ప్రజా సమస్యలు మీ ప్రత్యర్థి అంటారా మీరు? ప్రజా సమస్యలు మేము ఇప్పుడు ఎవరిని కామెంట్ చేయదలుచుకుంటే ఊకే వాళ్ళని తిట్టుడు వీళ్ళని తిట్టుడు కాదండి. మనం ప్రజలకి ఏం చేస్తాం అనేది కావాలి. ఊకే నన్ను మోసం చేసి వాళ్ళని తిట్టుడు వీళ్ళని తిట్టుడు అంత ఎందుకండి? నాకు ప్రజల్లో ఏం చేస్తుంటాం వాళ్ళ ప్రజల్లో అడుగుతున్నా. అడిగి నేను మా మేనిఫెస్టో కూడా మేము రిలీజ్ చేసినాము. నేనైతే ఎప్పుడు సమస్యలను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేయడంలోనే ఉంటాండి. ఊకే తిట్టడం అంటే మన నుంచి కాదు తిట్టుడు. అభివృద్ధిలో ఫస్ట్ నుంచి అయినా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. అవసరమైతే తిడతామండి, మాకు కూడా వచ్చి వాయిస్ అట్లేం లేదు. ప్రజల కోసం కొట్లాడతాం, ఎక్కడికైనా వెళ్తాం. ఇప్పుడు నేను చూశానండి ప్రచారం వైజు ప్రతి చోట కూడా అనూహ్య స్పందన ఉంది. ఓకే, సునీతా మహేందర్ రెడ్డి గారు వస్తున్నారు, అలాగే కాంగ్రెస్ తరఫున అభ్యర్థి వస్తున్నారంటే మంచి స్పందన, ప్రజలు కూడా బాగా గ్యాదర్ అవ్వటం కావచ్చు, ప్రతి మీటింగ్కి కూడా ఎక్కువ యూజ్ మెంబర్స్ రావటం కావచ్చు జరుగుతుంది. సో ఈ ప్రజలకి సంబంధించి మీరు లైక్ నెక్స్ట్ రాబోయే కాలంలో మీరు ఎలా అండగా నిలబడతారు అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఎప్పుడు వచ్చినా రెస్పాండ్ అవుతామండి. పని జరగకపోతే రెస్పాండ్ అయితే అవుతాము. అపాయింట్మెంట్స్తోనే అంటే కుదరదండి. వాళ్ళు ఎప్పుడు వచ్చినా మేము నా ఫోన్ అయితే ఆనే ఉంటుంది, ఫోన్ రెస్పాండ్ అవుతాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది హాస్పిటల్లో డాక్టర్స్ చెప్పండి ఫీజు తగ్గియమని, కొంత స్కూల్స్, కొంతమంది లోన్స్ అని ఎన్నో వస్తాయండి. అవన్నీ ఇంపార్టెంట్ చాలా. మహిళలకు లోన్స్ ఇప్పించడము, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్, కొన్ని చిన్న చిన్న సెంటర్స్ ఉన్నాయి వాటిలో సపోర్ట్ చేయడము, లోన్స్, ఇంకా రోడ్స్ అని, పెన్షన్స్ అని ఇవన్నీ వస్తారు. డెఫినెట్గా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ప్రతి విషయంలో అండగా నిలుస్తారు వాళ్ళకి, నో డౌట్. ఒక్కసారి గెలిపిస్తే ఖచ్చితంగా ప్రతి చోట ఏ సమస్య ఉన్నా కూడా వెళ్ళి మీరు వెంటనే పరిష్కరిస్తానంటారు. ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నాం కదా జెడ్పీ చైర్పర్సన్గా, కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చాలా ఈజీ అవుతుంది. మీకు హ్యాపీ ఇచ్చిందండి జెడ్పీ? చాలా. మీకు బాగా హ్యాపీనెస్ ఇచ్చిన అంశం ఏమైనా ఉంటే చెప్పగలరు? రోడ్స్ అండి, చాలా అధ్వానంగా ఉన్న రోడ్స్ని మేము పెద్ద పెద్ద ఇట్లా స్ట్రైట్గా ఉన్న గుట్టల్ని స్కూల్కి పోయే పరిస్థితి లేదు, రోడ్ పొలాలకే లేని పరిస్థితులు ఉంటే అట్లాంటి రోడ్స్ని మేము బాంబ్ బ్లాస్ట్ చేసి మంచి రోడ్స్ వేయించినాం. అట్లా చాలా చేసినామండి మంచి. ఇంకా రైతులకు అగ్రికల్చర్ ఫీల్డ్స్కి రోడ్స్ వేయడం, రైతులకు పండించిందంతా గోడౌన్లకు తీసుకుపోదామంటే కూడా వర్షాకాలం నీళ్లు మోకాల వరకు వస్తే తీసుకుపోలేని పరిస్థితులు ఉంటే దానికి రోడ్స్ వేయడం, ఇవన్నీ ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ క్యాడర్ సపోర్ట్ ఎలా ఉందండి మీకు? మంచిగా ఉందండి, చాలా మంచిగా ఉంది. వాళ్ళు కూడా ఎట్లనే గెలిపించుకోవాలనేది ఉంది ధీమా. ఇంకా స్టార్ట్ చేసినాం, 2-3 డేస్ అయింది. అందరు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు, చాలా మంచిగా. ఫైనల్గా మీ పార్లమెంట్ ప్రజలకు ఏం చెప్తారు? పార్లమెంట్ ప్రజల్ని కోరేదంటే నేను మల్కాజిగిరి నుంచి మీకు అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నా. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చేసిన అప్పుడు మీరు ఎంతో కష్టపడి మీరు గెలిపించినారు. అదే నమ్మకంతో నన్ను కూడా గెలిపించండి. నేను మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు తీర్చడంలో నేను ముందుంటా. ముఖ్యంగా మల్కాజిగిరిలో చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కరెక్ట్ లేక సిటీ సరౌండింగ్ ఉన్నా కూడా అభివృద్ధి చాలా జరగాల్సింది, అయినా కూడా అభివృద్ధి లేదు. కాబట్టి ఈ ఇప్పుడు మీరు ఓటు గిన వేయకపోతే 10 సంవత్సరాలు వెనుకబడిపోతాం. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉండి కూడా అభివృద్ధి లేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, అది ఇవ్వకుండా చాలా అధ్వానంగా చాలా మోసమైంది ప్రజలకి. కాబట్టి ఇప్పుడు ప్రజల్ని మమ్మల్ని నమ్ముకుంటారు. మేము ప్రతిదీ అసలు గెలవగానే ఇల్లుల మీదనే నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. ముఖ్యమంత్రి గారిని నేను అదే అడుగుతున్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీకి 10,000 ఇవ్వమని చెప్తున్నాం. ఇల్లులు 3,000 పెట్టిండు టార్గెట్, 10,000 అడుగుతున్నాం మేము. కాబట్టి ఫస్ట్ ఇల్లులు, వాటరు, రోడ్స్, ఎడ్యుకేషన్, వీటి మీద మేము దృష్టి పెడతాం. మల్కాజిగిరి ప్రజల్ని కోరుతున్నా, నేను మీకు అండగా ఉంటా. మీరు ఈ 10 రోజులు అందరు క్యాన్వేజింగ్ చేసి అక్కడక్కడ చెప్పి ఒక మహిళగా నాకు ఓటేయండి. నేను మీకు 5 సంవత్సరాలు మీకు అండగా ఉండి మీ సమస్యలు తీర్చడంలో ప్రభుత్వ సహకారం తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో పూర్తిగా నేను ఇక్కడ అభివృద్ధి చేద్దామని మల్కాజిగిరిలో అనుకుంటున్నా. కాబట్టి నాకు సహకరించండి. నాకు మీ అమూల్యమైన ఓటు నాకు ఓటేసి గెలిపిస్తే తప్పకుండా నేను మీకు అండగా ఉంటానని మాటిస్తూ. రైట్. సో 10 రోజులు టైం ఇస్తే 5 సంవత్సరాలు టైం ఇస్తారు మీరు. వెరీ నైస్ అండి. ఈ స్లోగన్ ఏదో బాగుంది, చాలా బాగుంది. వెరీ నైస్. ఓకే, ఫైనల్గా ఉపాధి అవకాశాలు అనేది చాలా మెయిన్ అండి. చాలామంది ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు? సునీతా మహేందర్ రెడ్డి అంటే ఏం చెప్తారు? అదే అండి, స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలి. చాలా వరకు మన దగ్గర ఎప్పుడూ ఉండాల్సింది 500 acresలో మేము అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు అడిగినాం. 200 acresలో ఇస్తామని అన్నారు. అప్పుడే 2 monthsలోనే ఎక్స్పైర్డ్ అయిపోయింది. చీఫ్ సెక్రటరీని పిలిచి మరీ చెప్పిండు.
ఇంకా తర్వాత ఇంకా ఇప్పుడు సీఎం గారిని అడుగుతున్నాము ఒక 200 ఎకర్స్లో పెట్టాలని. ఇంకా ప్రపోజల్ ఇవ్వలే, ఇస్తాం. అది వస్తే కనుక ఉపాధి అవకాశాల ఇష్యూ కూడా తీరిపోయింది. రైట్ అండి, ఆల్ ద బెస్ట్, మీరు గెలవాలని కోరుకున్నా. సో ఒకసారి అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా మీ సమస్యలు ఏమున్నా కూడా తీరుస్తాను, ప్రతి సమస్య మీద నేను పోరాడతాను అంటున్నారు సునీత మహేందర్ రెడ్డి గారు. ఇది వాటి లీడర్. దిస్ ఈజ్ రఫీ.